నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి చాలా మందికి చాలా ఆసక్తి ఉంటుంది. అయితే వారం రోజుల్లో 12 రాశుల స్థితిగతులు ఎలా ఉంటాయి, వాటి స్థానాలు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి అశుభ ఫలితాలను ప్రశ్నిస్తూ ఉంటాయి, ఏ గ్రహం ఏ స్థానంలో ఉంది, మనం ఎటువంటి పరిహార మార్గాన్ని పాటించాలి, ఇలా ఎన్నో ఆసక్తికర అంశాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పథకాలు సాధించిన మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారంలో ఎలా ఉన్నాయండి? సూర్యోదయ లగ్నం మిథున లగ్నం. మిథున లగ్నంలో శుక్ర సూర్యగ్రహాలు, అలాగే వృషభ రాశిలో బుధగ్రహ సంచారం, చంద్రశనులు వృశ్చిక రాశిలో, కుజగ్రహం తులారాశిలో, రాహు గురుగ్రహాలు సింహరాశిలో, కేతువు కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ శుక్ర సూర్య యోగం అనుకూలంగా భాసిల్లుతోంది. శంకరమంచి గారు, మేషరాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి? అవునమ్మా, ఉంది. అదృష్ట యోగం పడుతుంది. 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ లాభంలో కేతువు, పంచమంలో గురువు, ధనస్థానంలో బుధుడు, తృతీయ గతులైన శుక్ర సూర్యగ్రహాలు. అదృష్టం పడుతుంది. విశేష ధనలాభం, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి సహకారం లభిస్తుంది. మనోభీష్టములు సిద్ధిస్తాయి. బుద్ధిబలంతో అధికారులను మెప్పిస్తారు. ఉత్సాహంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి మంచి పనులు చేస్తారు. కొందరు ఇబ్బంది కలిగించాలని సూచన మీ ధర్మనిష్ట మిమ్మల్ని కాపాడుతుంది. అనవసరమైన విషయాల్లో తల దూర్చరాదు. చంచల స్వభావాన్ని వీడండి, అంతా మంచే జరుగుతుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? దుర్గాదేవిని స్మరిస్తే మేలు జరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శని దర్శనం చేసుకోవాలి. నవగ్రహ మండపంలో శని ధ్యానము, శని దర్శనము తప్పనిసరి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా శని దానం చేస్తే చాలా మంచిది. నువ్వులు దానం చేసుకోవటం వల్ల ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. వృషభ రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయండి? అద్భుతమైన శుభయోగాలు కూడా ఉన్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. గత కాలంగా 2 గ్రహాలు ఇలా సహకరిస్తూ వచ్చినాయి. ఇప్పుడు 4 గ్రహాలు. సప్తమంలో చంద్రుడు, షష్ఠంలో కుజుడు, ధనస్థానంలో శుక్రుడు, దశమంలో కేతువు. అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. ఆధ్యాత్మికంగా అభివృద్ధిని సాధిస్తారు. ధైర్యంగా వ్యవహరించి ఒక పనిలో విజయం సాధిస్తారు. ధనధాన్యాభివృద్ధి ఉంది. సామరస్యంతో వ్యవహరించి పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. ఖర్చు పెరగకుండా జాగ్రత్త వహించాలి. మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది. అవమానకర సంఘటనలు కూడా ఉన్నాయి. తెలివిగా ప్రవర్తిస్తే మంచిది. కుటుంబ సభ్యుల సలహాపై మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయం చదవటం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి సందర్శనం చాలా ఉత్తమం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి రాహుదోషం బాధిస్తోంది. రాహుప్రీతిగా మినుములు దానం చేస్తే మంచిది. మిథున రాశి వారికి ఈ వారంలో అభివృద్ధి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయండి? సకాలంలో పనులు పూర్తి అవ్వటం ద్వారాగా మీరు అనుకున్నది సిద్ధిస్తుంది. ముఖ్యంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. 6వ స్థానంలో చంద్రశనులు, ప్రథమంలో శుక్రుడు, తృతీయంలో రాహువు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒత్తిడి లేకుండా పనిచేయండి. రుణ సమస్యలు ఎదురవుతాయి. మిత్రుల సాయంతో
ఆర్థిక నష్టాన్ని నివారించాలి. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉంటాయి. ఆధ్యాత్మికంగా మంచి కాలం. ప్రయత్నపూర్వకంగా అభివృద్ధిని సాధిస్తారు. కలహ సూచన ఉంది. తొందరపడి ఏదైనా మాట్లాడితే అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. ప్రయాణాల్లో శ్రద్ధ అవసరం. అన్ని విధాల మేలు జరిగే విధంగా ఆలోచనలు చేయండి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? మనశ్శాంతికై విష్ణుమూర్తిని స్మరించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? చతుర్భుజుడైన శ్రీమన్నారాయణమూర్తి సందర్శనం ఉత్సాహానికి విజయానికి సంకేతం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 9వ రాశిలో కేతు దోషము, తృతీయంలో గురుదోషం. గురువుకి శనగలు, కేతువుకి ఉలవలు సంబంధించినటువంటి గ్రహదానం కాబట్టి ఈ 2 దానాలు చేసుకోవటం మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో కష్ట నష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అండి? ఇక్కడ 2 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో బుధుడు, ధనస్థానంలో గురువు. ప్రతి అంశంలోనూ ఆచితూచి అడుగు వేయాలి. వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా నష్టం రాకుండా చూసుకోవాలి. ఇంటా బయట సమస్యలు ఎదురవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగాలి. సావధానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అవసరానికి సహాయపడేవారు ఉన్నారు. అనారోగ్యం రాకుండా శరీరాన్ని కాపాడుకోవాలి. అంటే ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు శారీరకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి. కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? అభీష్ట సిద్ధి కోసమే మహాలక్ష్మి అష్టోత్తరాన్ని చదువుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాలక్ష్మి సందర్శనం వల్ల ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా 2వ రాశిలో రాహు గ్రహ దోషం గోచరిస్తోంది కాబట్టి మినుములు దానం చేస్తే మేలు జరుగుతుంది. సింహరాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అండి? అసలు కొంచెం అలాగే ఉన్నాయి. ఎందుకంటే 3 గ్రహాలు ఉన్నాయిగా. రవిగ్రహం 11వ రాశిలో శుక్రుడితో కలిసి ఉండటం, 3వ స్థానంలో కుజుడు. మంచి వార్తలు వింటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి పెద్దల నుండి అభినందనలు అందుకుంటారు. గతంలో కాని కొన్ని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీరు ఏది అనుకుంటారో అది సిద్ధిస్తుంది. ఆత్మీయుల్ని కలుస్తారు. గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయాలి. స్థిరాస్తిని కాపాడుకోవాలి. ఆవేశపూరిత సంఘటనలకి దూరంగా ఉండడం చాలా మంచిది. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ శివనామాన్ని స్మరించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇంట్లో కానీ ఆలయంలో కానీ శివుడికి అభిషేకం చేసుకునే ప్రయత్నం చేస్తే మేలు జరుగుతుంది. సింహరాశి వారు చేయవలసిన దానాలు ఏమిటి? ఇక్కడ ముఖ్యంగా దశమస్థ బుధయోగం గోచరిస్తోంది కనుక పెసలు దానం చేస్తే బుధానుగ్రహంతో అంతా శుభమే జరుగుతుంది. కన్యా రాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? విశేషమైనటువంటి శుభయోగాలు భాసిల్లుతున్నాయి. ప్రధానంగా 4 గ్రహాలు యోగిస్తున్నాయి. షష్ఠ కేతు యోగం, దశమస్థ సూర్యుడు, అలాగే తృతీయ గతులైనటువంటి చంద్రశనులు. ఉత్సాహంగా పనిచేస్తే వెంటనే విజయం లభిస్తుంది. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. విఘ్నాలని క్రమంగా అధిగమిస్తారు. ఆలోచన విధానంలో పరిపక్వత వస్తుంది. బాధ్యతాయుతంగా వ్యవహరించి గొప్పవారుగా కీర్తింపబడతారు. మిత్రబలం పెరుగుతుంది. శత్రువుల పీడ తొలగుతుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు వింటారు. న్యాయపరమైన సహాయం లభిస్తుంది. వివాదాలకు అవకాశం ఇవ్వకండి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏ పని మీద అయితే శ్రద్ధను పెడుతున్నారో ఆ పని త్వరగా సిద్ధిస్తుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి స్తుతి చాలా వరకు శ్రేయోదాయకం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తున్నాం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సందర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. అభీష్ట సిద్ధికై దశమంలో ఉన్నటువంటి శుక్ర గ్రహాన్ని
మనం ప్రార్థన చేయాలి. ఆ క్రమంలో బొబ్బర్లు దానం చేస్తే శుక్రానుగ్రహంతో అభీష్ట సిద్ధి కలుగుతుంది. తులారాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఉన్నాయండి? 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. 9లో శుక్రుడు, అలాగే లాభంలో గురు రాహువులు. మూడు గ్రహాలే ఉత్తమమైన గ్రహాలు. అలాగే స్థానాలు కూడా అలాగే ఉన్నాయి. భాగ్యస్థానం, లాభస్థానం. విజయానికి ఎక్కువ అవకాశం భాగ్యం, లాభం. ఈ 2 స్థానాల్లో ఉన్న గ్రహాలు ఎక్కువగా విజయాన్ని ఇస్తాయి. బాగా కష్టపడితే అఖండమైన విజయం లభిస్తుంది. చెడుని ఎట్టి పరిస్థితుల్లో ఊహించరాదు. కార్యములందు ఉత్సాహంగా ఉండండి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. భగవద్ అనుగ్రహంతో ఒక పని పూర్తి చేస్తారు. శుభవార్త వింటారు. సహనం, పట్టుదలతో వ్యవహరిస్తే బంగారు భవిష్యత్తు మీ సొంతమవుతుంది. కొన్ని సందర్భాల్లో మనస్సుకు భయం కలుగుతుంది. ఒత్తిడిని జయించాలి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. వారాంతంలో శుభయోగం ఉంది. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. గణపతి ధ్యానం బాగా చేయాలండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రశాంతమైన వాతావరణం ఏర్పడాలంటే మహాగణపతి సందర్శనం తప్పనిసరిగా చేసుకుంటే మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా అష్టమ బుధ దోషం గోచరిస్తోంది. బుధుడికి సంబంధించినటువంటి దానం పెసలు దానం చేయడం మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయండి? కొద్దిగా అలాగే ఉంది. ఎందుకంటే 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. జన్మ చంద్రుడు, అష్టమ శుక్రుడు, రాజ్య రాహువు. సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ధర్మ విధుల మాటలు ప్రేరణ కలిగిస్తాయి. ఆర్థికంగా ఎదుగుదల ఉన్నది. ఆర్థికంగా శక్తిమంతులవుతారు. అసాధారణమైన మేధా సంపత్తితో పనిచేసి విజయాన్ని అందుకుంటారు. చైతన్యవంతంగా నిర్ణయాలు తీసుకోండి. విఘ్నాలను అవలీలుగా అధిగమిస్తారు. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారు కూడా ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ప్రలోభాలకు లొంగరాదు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విందు వినోదాలతో ఆనందంగా గడుస్తుంది. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శని స్తోత్రం తప్పనిసరిగా చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ప్రదోషంలో పరమేశ్వర సందర్శనం వారంలో ఒక్కసారైనా చేసుకోవటం చాలా అవసరం. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ముఖ్యంగా శని దోషం ఉన్నది కాబట్టి నువ్వులు దానం చేయడం చాలా మంచిది. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో సంకల్ప సిద్ధి నెరవేరే అవకాశం ఉందా అండి? అలాగే ఉంది. ఎందుకంటే 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రధానంగా నాయకత్వ లక్షణాలని ప్రసాదించేటటువంటి కుజగ్రహం లాభస్థానంలో ఉండటం, 3వ రాశిలో కేతువు, 9లో గురువు, 6లో బుధుడు. లక్ష్యంపై దృష్టి పెడితే బ్రహ్మాండమైన విజయం సిద్ధిస్తుంది. ఏ విధమైన కార్యమైనా ఇట్టే పూర్తవుతుంది. సంకల్ప శక్తి ముందు ఎటువంటి దోషము నిలబడలేదు. సంకల్ప సిద్ధి ఉన్నది. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. వ్యాపార లాభాలున్నాయి. భూలాభం ఉంది. నూతన వస్తు సేకరణ, పెద్దల నుండి ఆదరాభిమానాలున్నాయి. చంచల స్వభావాన్ని వదిలిపెట్టాలి. వృధా ప్రయాణాలుంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఆర్థిక వ్యయం పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆర్థిక స్థితిని పెంచే ఆలోచనలు చేయాలి. వారం మధ్యలో మేలు జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. శని పూజ చేసుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం చాలా వరకు శని దోషాన్ని తగ్గిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా శని దోషం కనపడుతుంది కాబట్టి ఏలినాడు శని రూపంలో శని అనుగ్రహం పొందడం కోసమై నువ్వులు దానం చేసినా లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసినా మంచిదే. మకర రాశి వారికి ఈ వారంలో కార్య సాధన అనుకూలించే అవకాశాలు ఉన్నాయా అండి? ఇక్కడ 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా 6లో రవిగ్రహము, లాభస్థానంలో చంద్రశనులు. ధర్మచింతనతో పనిచేస్తే విజయం లభిస్తుంది. పట్టుదల తగ్గకుండా ఉత్సాహంగా ఉండండి. ఆర్థికంగా మిశ్రమ కాలం. వ్యయభారం పెరగకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి. మన గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు కూడా ఉన్నారు. ఎవరిని ప్రత్యక్షంగా పేరు పెట్టి విమర్శించరాదు.
కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మికంగా గడపాలి. ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి కనుక జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. మనశ్శాంతి వారం మధ్యలో లభిస్తుంది. ఆరోగ్యం చక్కగా ఉంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. శుభవార్త వింటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? గణపతి, సుబ్రహ్మణ్య ఈ ఇద్దరు దేవతల్ని స్తుతి చేయాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? మహాగణపతి సందర్శనం, సుబ్రహ్మణ్య సందర్శనం ఈ ఇరువురు దేవతల యొక్క అనుగ్రహం ఈ వారంలో పరిపూర్ణంగా ఉన్నది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ప్రధానంగా దశమ కుజగ్రహ ప్రభావం కనపడుతోంది. గత కొంతకాలంగా లాభస్థానంలో ఉన్న కుజగ్రహము ఇప్పుడు దశమంలోకి వచ్చింది కాబట్టి కుజప్రీతిగా కందులు దానం చేసుకోవటం మంచిది. కుంభరాశి వారికి ఈ వారంలో అభీష్ట సిద్ధి నెరవేరే సూచనలు ఉన్నాయా అండి? 4 గ్రహాలు సహకరిస్తున్నాయి, ఆ విధంగానే ఉన్నాయి. అలాగే దశమంలో చంద్రుడు, చతుర్థంలో బుధుడు, సప్తమస్థ బృహస్పతి, పంచమస్థ శుక్రయోగం. అభీష్టములు నెరవేరుతాయి. తగినంత శ్రమ అవసరం. ఆర్థిక విజయం ఉన్నది. ధనలాభాలున్నాయి. శక్తి వంచన లేకుండా పనిచేస్తే సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. ఒక విషయంలో పెద్దల్ని కలుస్తారు. ఫలితం సానుకూలంగా ఉంటుంది. ఆస్తి వృద్ధి అవుతుంది. శుభయోగాలున్నాయి. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తుంది. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్య ధ్యానం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సూర్యుడికి అర్ఘ్య ప్రదానాన్ని ఇస్తే ఆరోగ్యం బాగుంటుంది, మనశ్శాంతి బాగుంటుంది, ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. కుంభరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? సప్తమస్థ రాహుదోషం కనపడుతోంది. మినుములు దానం చేయడం చాలా మంచిది. మీనరాశి వారికి ఈ వారంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయండి? ప్రతి పనిలోనూ మనస్సు పెట్టి పని చేయాలి. ఎందుకంటే 2 గ్రహాలు ఉన్నాయి అనుకూలంగా. 4వ రాశిలో శుక్ర సంచారం, అలాగే 6వ రాశిలో రాహు సంచారం కలిసి వస్తుంది. మంచి ఫలితాలను సాధిస్తారు వీళ్ళు. అశ్రద్ధ వద్దు. లక్ష్య సాధనలో ఏకాగ్రత అవసరం అవుతుంది. ఏకాగ్రతను పెంచాలి. అధైర్యపడరాదు. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో అధికారుల వద్ద జాగ్రత్తగా వ్యవహరిస్తే అంతా శుభమే జరుగుతుంది. కొన్ని పొరపాట్లు మనకు తెలియకుండానే జరిగే అవకాశం ఉంది. ధైర్యంగా వ్యవహరిస్తే విజయం మనదే. మిత్రుల సూచనలు తప్పనిసరిగా అవసరమైనప్పుడు తీసుకోవాలి. అవసరాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యమైన కార్యాలని కొద్ది రోజులు వాయిదా వేసుకోవడం చాలా మంచిది. వారాంతంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? నవగ్రహ స్తోత్రం మొత్తం పారాయణం చేసుకోవడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ ఇష్టదేవత సందర్శనం, లేదా విష్ణు సందర్శనం, శివ సందర్శనం, దత్తాత్రేయ సందర్శనం, వీరిలో ఎవరిని సందర్శించినా మంచిదే. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ గ్రహదోషం అధికంగా కనపడుతోంది కాబట్టి కొద్దిగా నవధాన్యం స్వామివారి ధునిలో వేసి స్వామికి ప్రదక్షిణం చేసి అగ్ని సమర్పణం చేయటం చాలా మంచిది. చాలా సంతోషం అండి. మీ సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల గ్రహ గమనాలు, అవి ప్రశ్నించే ఫలితాలను గురించి సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం. రాబోయే వారం రోజుల భవిష్యత్తును, అలాగే ద్వాదశ రాశుల ఫలితాలను మీరంతా తెలుసుకున్నారు కదా. ఆ విధంగా పరిహార మార్గాలను పాటించి దైవాన్ని ప్రార్థించి ఆ దైవ కృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.